అనుమానం మానసిక రోగానికి దారితీసింది. ఆరబోసిన పల్లీలను వీధి కుక్క తినబోతుండగా అదిలించి వెళ్లగొట్టిన ఓ తల్లి ఆ తర్వాత వాటిని శుభ్రపరిచి కుటుంబంలో అందరికీ పంచింది. అయితే కుక్క తిన్న పల్లీలను తిన్నామని ర్యాబీస్ వస్తుందని భయపడిన ఆ తల్లి అదే పనిగా ఆలోచించి మతిస్థిమితం కోల్పోయింది. ర్యాబీస్ వ్యాధితో బతకలేమని భయపడి తన కడుపున పుట్టిన 3 ఏళ్ల చిన్నారిని ఊపిరాడకుండా చేసి చంపేసింది. తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొడుక్కి సైతం ర్యాబీస్ ఉందని ఆసుపత్రిలో చూపించాలని ఇంట్లోని బోర్డుపై రాసింది. తల్లి చెల్లి బెడ్ పై విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసిన కొడుకు తల్లడిల్లిపోయారు. భార్య కూతురు చనిపోవడంతో భర్త రోధిస్తున్నాడు. అభం శుభం తెలియని మనవరాలు శాశ్వత నిద్రలోని జారుకోవడంతో నానమ్మ తాతయ్య అమ్మమ్మలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. గృహిణి యశోద చేసిన పనికి కుటుంబం షాక్ కి గురైంది. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రేబీస్ సోకిందనే అనుమానంతో అయితే ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే పూర్తిగా మహబూబ్ నగర్ జిల్లాలో ఒకసారిగా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఆమె యొక్క 3.5 ఏళ్ల కుమార్తె కూడా విగతే జీవిగా బెడ్ పై పడి ఉన్న దానిపైన కూడా ఎస్ఐ విచారణ చేపడుతున్నట్టుగా చెప్పారు. అయితే మహబూబ్ పట్టణంలోని కొత్తగండి ఏరియాలో నివాసించే యశోద సోమవారం అయితే ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో బెడ్రూమ్ లో ఫ్యాన్ కు చీరతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఆమె కుమార్తె అక్షర మంచంపై అయితే విగత జీవిగా కనిపించినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి అయితే కూడా వనపర్తి జిల్లా కిల్లగనపురం మండలంలోని కమలాద్దీన్పూర్ కు చెందిన నరేష్ కు ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలో గరూరులో ఉంటున్న యశోదకైతే 2014లో పెళ్లైనట్టుగా కూడా తెలుస్తుంది. వారికి ఒక పాప ఒక బాబు సంతానం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. నరేష్ కొత్తూరు సమీపంలో ఒక విద్యుత్ సబ్ స్టేషన్ లో అయితే పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఏడాది జూన్ లో కొత్తగంజలో అయితే వాళ్ళు కొత్తగా ఇంటికి అద్దె తీసుకుని అక్కడే ఉంటున్నారు. అయితే ఏదైతే ఇంటి ఆవరణలో గతంలో ఉన్న నరేష్ భార్య పల్లీలు డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా బయట ఎండబెట్టడం అయితే జరిగింది. పూర్తిగా అవి ఆరితే బాగుంటాయన్న నేపథ్యంలో బయట ఎండబెట్టిన నేపథ్యంలో ఈ బయట తిరుగుతున్న వీధి కుక్కలు ఒకసారిగా ఆ డ్రై ఫ్రూట్స్ తర్వాత పల్లీలంతా కూడా వచ్చి వాటిని కొన్ని తినడం, కొన్ని అక్కడనే ఉంచడం ద్వారా పూర్తిగా ఈ కుక్కలకు సంబంధించిన లాలాజలం పూర్తిగా వాటిపై ఈ డ్రై ఫ్రూట్స్ కానీ మిగతా వాటిపై ఉండడంతో వీటన్నింటి కూడా తిరిగి తీసుకెళ్లి కడుక్కొని తిన్నామంటూ కూడా తిన్న తర్వాత పూర్తిగా ఈ అనారోగ్య గత కొన్ని రోజులుగా పూర్తిగా తన భార్యకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటూ కూడా ఈమె భర్త నరేష్ చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటు ఈ కుక్క లాలాజలం పడడంతో మేము ఈ రేబీస్ వ్యాధి సోకిందేమో అనుమానంతో రేబీస్ టీకాలు కూడా వాడాము, తర్వాత నాటు మందులు కూడా వాడామంటూ కూడా నరేష్ చెప్పుకొచ్చాడు. అయినా కూడా ఒకసారిగా కూడా ఈమె లోన ఒకసారిగా బాధపడుతూ రోజు కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా నరేష్ చెప్పుకొస్తున్నాడు. అంతేకాకుండా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఒకసారిగా కూడా గోడలపై రాసి నేను పాప చనిపోతున్నాం, మిగతా బాబును రేబీస్ టీకాలు మిగతా అంతా కూడా మంచిగా చూయించుకొని ఉండాలంటూ కూడా గోడలపై రాతలు రాసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా పూర్తిగా స్థానిక 2 టౌన్ పరిధిలోని ఎస్ఐ కూడా విచారణ జరుపుతున్నాం. ఫోరెన్సిక్ ఆధారంగా కూడా ఆ పాప ఎలా చనిపోయిందో కూడా తెలుస్తుంది అన్నట్టు కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ ఘటనతో ఒకసారిగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పూర్తిగా ఒక కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. రేబీస్ వ్యాధి సోకిందేమో అనుమానంతోనే ఇటు పాప చనిపోవడం, తర్వాత ఆమె ఉరి వేసుకొని చనిపోవడం, ఇదంతా కూడా ఒక మిస్టరీగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. శాలిని, అలాగే సాగర్, మరి ఇప్పుడు మీరు ఇందాక వాళ్ళ భర్త నరేష్ చెప్తున్నట్టుగా ఆల్రెడీ డాక్టర్ దగ్గర కూడా వెళ్లారా? సో డాక్టర్ ఏమని చెప్పారని చెప్పారు? మొత్తానికైతే కూడా ఏదైతే బయట ఆరబెట్టిన ఈ పల్లీలు డ్రై ఫ్రూట్స్ కు సంబంధించి వీధి కుక్కలు తినడంతో దానిపై పూర్తిగా మిగిలిన కొద్దిపాటి పల్లీలు డ్రై ఫ్రూట్స్ పై లాలాజలం అంతా పడిందని కూడా నరేష్ చెప్తున్నాడు. ఆ లాలాజలం పడినప్పుడు వద్దు పాడే అని చెప్పేసి తన భార్యకు చెప్తే ఏం కాదు అన్న నేపథ్యంలో పూర్తిగా అవన్నీ కూడా కడిగి తినడం జరిగింది అని కూడా ఆయన చెప్తున్నాడు. అయితే తిన్న తర్వాత కూడా తన భార్యకు గత కొన్ని రోజుల కూడా చర్మ సమస్యలు, వింత వింత ప్రవర్తన ఇదంతా కూడా ఉంటుంది. దీని ఆధారంగానే మేమంతా ఒకసారి
హాస్పిటల్ కి వెళ్ళాం. హాస్పిటల్లో రేబీస్ కు ఇదంతా కూడా డాక్టర్స్ వివరించి రేబీస్ కు సంబంధించిన టీకాలు కూడా మేము వాడాము. దాని తర్వాత రేబీస్ కు సంబంధించిన కాకుండా అంతేకాకుండా బయట నాటు మందులు కూడా వాడాము. వాడిన తర్వాత కూడా మా భార్యకు సంబంధించి ఎటువంటి ప్రవర్తనలో మార్పు లేదంటూ కూడా నరేష్ చెప్పుకొస్తున్నాడు. అయినా కూడా ఇంకా చూయిస్తానంటూ కూడా ఆయన చెప్పి ఆ రోజంతా కూడా ఆయనకు చెప్పి నరేష్ ఎవరైతే ఉన్నారో భార్యకు చెప్పి వెళ్ళిపోయిన నేపథ్యంలో, డ్యూటీకి వెళ్ళిన నేపథ్యంలో ఈమె ఒకసారిగా ఇదంతా కూడా మనసులో ఇదంతా తలుచుకొని అంటే నేను చనిపోతానేమో, ఇదంతా కూడా ఇంకొకరికి సోకుతుందేమో అనే కోణంలో ఆమె పాప ఆ తర్వాత ఆమె ముందుగా బెడ్రూమ్ లోకి వెళ్లి ఆమె పాపను చంపినట్టుగా కూడా ఒక నిర్ధారణకైతే వస్తున్నారు. దాని తర్వాత ఆమె ఉరి వేసుకొని పూర్తిగా ఆత్మహత్య చేసుకుంది. బెడ్రూమ్ బయటనే అప్పటికి కూడా తన కుమారుడు బయటనే ఉన్నాడు. ఇంకా మమ్మీ రావట్లేదని చెప్పేసి ఎవరైతే నరేష్ ఉన్నారో నరేష్ కు కూడా కాల్ చేసి చెప్పడంతో నరేష్ పక్కింట్లో ఉన్న కొంతమంది ఫోన్ చేయడంతో ఒకసారి వెళ్లి చూడండి ఎందుకో బెడ్రూమ్ లో లాక్ వేసుకున్నదని అని చెప్పడంతో పూర్తిగా నరేష్ సంబంధించిన పక్కలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా డోర్ కొట్టితే ఒకసారిగా బద్దలు కొట్టి చూస్తే పూర్తిగా విగత జీవిగా అయితే పాప తర్వాత ఆమె ఫ్యాన్ కూరేసుకొని ఉండడంతో కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా కూడా పూర్తి వివరణలో ఇదంతా కూడా రేబీస్ వల్లనే రేబీస్ సోకిందేమో అనే అనుమానంతోనే ఆమె చనిపోయింది. పాపను కూడా చంపేసినట్టుగా కూడా ఉంది. మిగతా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే ఎలా చనిపోయింది అనేది కూడా పాప విషయంలో తెలుస్తుందని కూడా పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.